అంటే ఇప్పుడు ఏ విధంగా అయింది, ఎట్లా అయింది అనే విధానం మనం పక్కన పెట్టేస్తే, దేశ భద్రత, దేశ యొక్క పౌరుల యొక్క హక్కులను, వారి యొక్క ప్రాణాలని మనం కాపాడాల్సిన బాధ్యత భారత ప్రభుత్వాన్ని, భారత ప్రభుత్వ యాజమాన్యం నిర్వహిస్తుంది. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని వ్యవహారాలు చేసినా, ఈ వ్యవహారం వచ్చేంత వరకు దేశం యొక్క పేరు, దేశం యొక్క పౌరుల యొక్క హక్కుల కోసము, వారి యొక్క భద్రత కోసం మనం మాట్లాడుకోవాలి. ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు కాబట్టి వారే పూర్తి బాధ్యత వహించాలి. అంటే ప్రతిసారి రాజకీయం చేయడంలో వారే సిద్ధహస్తులు కాబట్టి ఈ విషయం మేము మాట్లాడితే ఈ విధంగా మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు ఇట మాట్లాడతారా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మీకు భద్రతా లోపము, మన యొక్క ఇంట్రెస్ట్ కానీ వ్యవస్థ వీక్ ఉండడం వల్ల ఇవన్నీ ద్వయ దారిలోకి వెళ్తూ ఉంటాయి. అంటే పర్యాటక వ్యవస్థ కానివ్వండి, భారత ప్రభుత్వం యొక్క ఇంటెలిజెన్స్ కానివ్వండి, భారత ప్రభుత్వం యొక్క భద్రత బలగాలు కానివ్వండి, అంటే ఏం చేస్తున్నాయి అంటే స్పష్టంగా మనం చేసే పని మన యొక్క భారత ప్రభుత్వ యొక్క భారతదేశ ప్రజల యొక్క హక్కుల కోసం, వాళ్ళ మాన ప్రాణాల కోసం మనం ఉండాలి. కానీ ఈ విధంగా కావడం చాలా దురదృష్టకరం. అందులో చాలా మంది చనిపోవడము, అదేవిధంగా హేయాతేయమైన చర్య కాబట్టి మేము భావిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మన పీపుల్ ప్లాస్ నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు పాదయాత్రగా వెళ్ళి వారికి ఒక నివాళులు అర్పించి, అంటే మేము వారి కుటుంబానికి తోడుగా, నీడగా, అండగా ఉంటాం. ఎందుకంటే భారతదేశ పౌరంతరం అంత కుటుంబం కాబట్టి. ఓకే, ఇప్పుడు వార్ అనేది అయితే స్టార్ట్ అయినట్టు కూడా చెప్పుకోవచ్చు. మరి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం దీని గురించి, అంటే వారి గురించి తీసుకున్నటువంటి నిర్ణయం సరైన అంటే వ్యవస్థీకృతమైన ప్రతి కార్యక్రమంలో, ప్రతి వ్యవస్థలో భారతదేశం యొక్క పరువు కాపాడడానికి మనం తగు చర్యలు తీసుకోవాలి. కానీ ఇవి కాకముందు తీసుకోవాలి. అంటే అయిన తర్వాత, అంటే చేతులు కాలిన తర్వాత మనం ఆకులు పట్టుకునే లాభం లేదు. కాబట్టి మీరు అనుకుంటున్న ఒక వ్యవస్థని, దాని యొక్క వ్యవహారాలని మనం ముందుగా పసిగట్టి మనం ఏం చేయబోతున్నాం, మనం ఎట్లా చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అంటే గతంలో 1990 టైంలో కానివ్వండి, 96 టైంలో కానీ అప్పుడు అత్యాధునికమైన వ్యవస్థ లేకపోయేది. అంటే టెక్నాలజీ పరంగా కానీ, కంప్యూటర్ పరంగా కానీ, మన మ్యాన్ పవర్ కానీ ఏం లేకుండా. కానీ ఇప్పుడు ఎక్కువన్నా కూడా ఇంత అవుతుందంటే భద్రత వైఫల్యమా, లేకుంటే వారి యొక్క అనాలోచన నిర్ణయం వలన అది చూసుకోవచ్చు. కానీ భారతదేశ పౌరులందరినీ కాపాడే పూర్తి బాధ్యత భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి. ఏ విధమైన వ్యవహారాలు చేసే బదులు ఫస్ట్ మన దేశ ప్రజల యొక్క ప్రాణ ధన లక్ష్యాన్ని కాపాడమే మీ లక్ష్యము. దానికి వ్యవహారంగా మీరు ఏం నిర్ణయం తీసుకున్నా కూడా ముందుగా చెప్పారు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు వచ్చి, ప్రధాని మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము సహకరిస్తాము, చేయాల్సిందే, మేము ఎంత తొడగా చెప్పారు. అలాంటి నాయకత్వానికి ఆయన కింద మేము పనిచేసి మేము గౌరవపడతా ఉన్నాం. ఎందుకంటే ప్రజా ప్రాణాలకు దండగా ఉంటామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రీసారి మహేష్ గౌడ్ గారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు ర్యాలీ తీస్తే మన మద్దతు, మన యొక్క వారి యొక్క తోడుగా నీడగా ఉండాలి, ఆ కుటుంబాలకు అండగా ఉండాలి. ఇలాంటి వ్యవహారాన్ని కూడా ఎదురు సత్తా మనకు ఉందని చూపించే విధంగా ఈరోజు నివాళులు అర్పించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి యొక్క అడుగులు వేస్తూ పీపుల్ పాద నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు మేము వెళ్తున్నాం. ఇప్పుడు బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది అన్నట్లు కాంగ్రెస్ నేతలు ఎన్నోసార్లు మాట్లాడటం అయితే జరిగింది. అదే విధంగా చూసుకున్నట్లయితే అక్కడ ఎటాక్ లో కూడా హిందూ ముస్లిం అడిగి మరీ కూడా చంపడం అయితే జరిగింది అన్నట్లు. అది ఏమే చర్యగా భావిస్తున్నాం.